హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు బార్బీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం ఎప్పుడైనా సరే స్నాక్స్కి వాటికి ఎక్కువ మైనీస్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. అవి యూస్ చేయకోకుండా మనం ఆవకాడతో కూడా చాలా సింపుల్ టేస్టీగా మనకి మైనీస్ కంటే ద బెస్ట్ టేస్ట్తో క్రిస్పీ అయిన స్నాక్స్కి కానీ లేకపోతే బ్రెడ్ స్టఫింగ్ కానీ మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఆవకాడో మిశ్రమాన్ని అయితే చాలా బాగుంటుంది. ఇక నేను ఒక ఆవకాడో అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ మిడిల్ కట్ చేసుకుని జస్ట్ మనకి ఆవకాడో అనేది లోపల మనకి ఒక వెన్న లాంటి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇక నేను ఒక బౌల్లోకి అయితే కొంచెం పెద్దలపాయ అనేది సన్నగా తరిమి తీసేసుకుంటున్నాను. దీనిలోకి పావు స్పూన్ అంతా మిర్చి పౌడర్ అనేది తీసేసుకుంటున్నాను. అదేవిధంగా పావు స్పూన్ సాల్ట్, మనం తీసుకున్న ఆవకాడోని జస్ట్ నేను ఇక్కడ పేస్ట్ అంటే లేదు, మనకి స్పూన్తో స్మాష్ చేసిన అంత ఈజీగా స్మాష్ అయిపోతుంది. వెన్న కంటే చాలా మృదువుగా ఉంటుంది. మనం జస్ట్ ఆవకాడోని కట్ చేసి తీసుకుని జస్ట్ ఒక బౌల్లోకి స్మాష్ లాగా చేస్తే చాలండి, అది ఊరికనే మనకి మెత్తగా అయిపోతుంది. దీనిలోకి ఒక పావు చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుని మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమం అనేది మనకి బ్రెడ్ స్టఫింగ్లోకి తీసుకున్నా లేకపోతే దేనిలోకి మనకి క్రిస్పీ అయిన స్నాక్స్కి దేనికి మనం ఇది అనేది యాడ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఆవకాడోని ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.